హలో అండి. నమస్తే. ఈరోజు నేను మీతో పీజీటీ టెస్ట్ గురించి మాట్లాడతాను. సో, పీజీటీ టెస్ట్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్ అనమాట. సో, ఐ యామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినై ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి బ్రాంచ్. పీజీటీ టెస్ట్ అనేది ఎవరికి చేస్తాము? సో, అది చేసే ప్రొసీజర్ ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి అనేది నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎవరికి చేయాలి అంటే జనరల్‌గా చాలామంది పేషెంట్స్ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్‌తో వస్తారు. లైక్ ఆల్మోస్ట్ 5, 6, 7 ఫెయిల్యూర్స్‌తో కూడా వస్తారు. సో, వాళ్ళకి ఈ టెస్ట్ అనేది మనం ఆప్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ టెస్ట్ ద్వారా మనకి మంచి బేబీస్ ఏది అనేది కనిపిస్తది. దాన్ని బట్టి మనం ముందు ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళొచ్చు. అండ్ దెన్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. లైక్ చాలా మందికి ఆల్మోస్ట్ 5, 6 ఆర్ లైక్ 7, 8 ప్రెగ్నెన్సీ లాస్ కూడా ఉంటదన్నమాట. లైక్ ఇది సెకండ్ మంత్, థర్డ్ మంత్ లైక్ స్కాన్‌లో మంచిగా బేబీ కనిపిస్తది. హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటది. దాని తర్వాత లైక్ సడెన్‌గా హార్ట్ బీట్ ఆగిపోతదన్నమాట. అట్లాంటి పేషెంట్స్ కూడా మనం ఈ పీజీటీ టెస్ట్ అనేది ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ దెన్ మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ ఆర్ మీ ఫ్యామిలీ క్లోజ్ రిలేటివ్స్‌లో ఎవరికైనా అబ్నార్మల్ బేబీస్ ఉన్నారు, లైక్ మీ ఓన్ సిబ్లింగ్స్ అబ్నార్మల్‌గా ఉన్నారు అంటే కూడా మీరు ఈ పీజీటీ టెస్టింగ్‌కి ఆప్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ మీ ఓన్ బేబీ లైక్ ఫస్ట్ బేబీ ఆర్ సెకండ్ బేబీ అబ్నార్మల్‌గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది లైక్ చిన్నప్పుడు లైక్ క్యాన్సర్స్ ఉన్నాయి ఆర్ లైక్ సమ్ లుకీమియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ సమ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొందరికి క్యాన్సర్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా మీరు పీజీటీ టెస్ట్ అనేది ఆప్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ కొందరికి సిండ్రోమిక్ బేబీస్ ఉంటాయి లైక్ డౌన్ సిండ్రోమ్ బేబీస్, అట్లా కొన్ని సిండ్రోమిక్ బేబీస్ కూడా ఉంటాయన్నమాట. అప్పుడు కూడా మీరు ఈ పీజీటీ టెస్ట్ అనేది ఆప్ట్ చేసుకోవాలి. సో, ఇదే కొన్ని రీజన్స్ అనమాట పీజీటీ టెస్ట్ చేయడానికి. సో, నెక్స్ట్ పీజీటీ టెస్ట్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పీజీటీ టెస్ట్ అనేది ఎప్పుడు ఆప్ట్ చేస్తామంటే పేషెంట్స్ ఎవరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్తారో వాళ్ళకే మనం ఈ టెస్ట్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో, ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో లేడీస్‌కి, ఆడవాళ్ళకే లైక్ యూజువల్‌గా 10-12 డేస్ ఇంజెక్షన్స్ ఉంటది. దాని తర్వాత వాళ్ళ బాడీ నుంచి ఎగ్ తీస్తామన్నమాట. ఆ సేమ్ డే వాళ్ళ హస్బెండ్ కూడా శాంపుల్ ఇస్తారు. ఆ స్పెర్మ్ అండ్ ఎగ్స్ కలిపి బేబీ అనేది రెడీ చేస్తాం. సో, అన్ని బేబీస్‌ని మేము డే 5 తోనే తీసుకొని పోయి డే 5 బేబీ లాగా ఫార్మ్ చేస్తామన్నమాట. దట్ ఈస్ బ్లాస్టోసిస్ట్ రెడీ చేస్తాం. ఆ డే 5 బేబీస్ నుంచి మనం కొన్ని టెస్ట్ చేయాలి. అదే ఈ పీజీటీ టెస్ట్ అనమాట. సో, యూజువల్‌గా ఆ డే 5 బేబీస్‌లో లైక్ ఆల్మోస్ట్ 100 సెల్స్ ఉంటదన్నమాట. లైక్ ఆ 100 సెల్స్ నుంచి మనం ఒక 4-5 సెల్స్ తీసుకొని ఆ బేబీ అనేది నార్మల్ బేబీయా, అబ్నార్మల్ బేబీ అనేది చూసుకోవాలి. దట్ ఈస్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో, ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ ఎం, ఏ, ఎస్ఆర్ అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎం అంటే మోనోజెనిక్ లైక్ ఒక పర్టిక్యులర్ జీన్‌ని డిటెక్ట్ చేస్తదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికిల్ సెల్ అనీమియా అంటాం. ఆ సికిల్ సెల్ అనీమియాలో ఒక పర్టిక్యులర్ మ్యూటేషన్, ఒక హిమోగ్లోబిన్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ జీన్ అనేది మ్యూటేషన్ అయి ఉంటది. సో, ఆ ఒక్క పర్టిక్యులర్ జీన్‌ని డిటెక్ట్ చేయడానికి మనం పీజీటీ ఎం అనేది ఆప్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ కొందరికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ మోర్ దెన్ 38 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ ఎగ్సే ట్రై చేసి ఎంబ్రియో ఫార్మ్ అయింది అనుకోండి. అట్లాంటి ఎల్డర్లీ ఏజ్ కపుల్‌కి కూడా మనము లైక్ పీజీటీ ఏ అనేది చాలా హెల్ప్ అవుతది. సో, ఆ పీజీటీ ఏలో అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న బేబీ అనేది మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ బేబీస్ అంటాం కదా! ఆ డౌన్ సిండ్రోమ్ బేబీస్‌లో ఈ క్రోమోజోమ్ 21 అనేది ఎక్కువ ఉంటది. ఒక క్రోమోజోమ్ ఎక్కువ ఉంటది. లైక్ యూజువల్‌గా లైక్ అందరికి 2 ఉంటాయి. ఇట్స్ సెట్ ఉంటాయి. బట్ ఈ డౌన్ సిండ్రోమ్ బేబీకి ఒక క్రోమోజోమ్ 21st క్రోమోజోమ్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల డౌన్ సిండ్రోమ్ బేబీ పుడతారనమాట. సో, దాన్ని మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో, దానికి మనం పీజీటీ ఏ అనేది ఆప్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ పీజీటీ ఎస్ఆర్ అనేది స్ట్రక్చరల్ రీఅరేంజ్‌మెంట్ అంటే క్రోమోజోమ్‌లో కొన్ని స్ట్రక్చర్స్ లైక్ రీఅరేంజ్‌మెంట్ అయిన వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్, పటౌ సిండ్రోమ్ అట్లా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. అండ్ దెన్ కొందరికి క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ బేబీస్‌కి లైక్ చిన్నప్పుడే లైక్ మేబీ 1-2 ఇయర్స్ లోపలనే క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటివి కూడా మనం డిటెక్ట్ చేయడానికి కుదురుతదనమాట. సో, ఇదన్నీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు మీ డాక్టర్ దగ్గర చెప్తే మీరు పీజీటీ ఏఆ, ఎమ్మా, ఎస్ఆరా ఎట్లా ముందు వెళ్ళాలి అనేది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయితే ఇట్స్ ఆల్‌వేస్ గుడ్ అనమాట. సో, ఇప్పుడు మీరు పీజీటీ టెస్ట్ చేస్తే మీకు యూప్లాయిడీ బేబీస్ ఆర్ యానిప్లాయిడీ బేబీస్ అనేది రిజల్ట్ తెలుస్తదనమాట. సో, యూప్లాయిడీ బేబీస్ అంటే ఇట్స్ ఎ నార్మల్ బేబీ.
అన్ప్లాయిడ్ బేబీస్ అంటే ద బేబీ ఈజ్ అబ్నార్మల్ అనమాట. సో దాని నెక్స్ట్ పీజీటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ మనం ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఈ యూప్లాయిడ్ బేబీస్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో అప్పుడు మీకు హెల్తీ బేబీస్ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ, అండ్ దెన్ మీకు ఇంప్లాంటేషన్ లైక్ సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ జెనెటికలీ ఇట్స్ హెల్తీ బేబీ కాబట్టి ఇంప్లాంట్ లైక్ పాజిటివ్ రిపోర్ట్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ, అండ్ దెన్ హెల్తీ బేబీ పుట్టడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ. సో ఎవరికైనా ఏజ్ ఎక్కువ ఉంటే లైక్ మళ్ళీ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఉంటే, మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ లాస్ ఉంటే, లైక్ మీ ఇంట్లో మీకు ఏదైనా అబ్నార్మల్ బేబీ ఉంటే ఖచ్చితంగా మీరు ఐవీఎఫ్ ప్రాసెస్కి ముందు వెళ్ళి పీజీటీ టెస్ట్ చేసుకొని, పీజీటీ టెస్ట్ ద్వారా మీరు హెల్తీ బేబీని ట్రాన్స్ఫర్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఎ హెల్తీ బేబీ. సో పీజీటీ గురించి ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే kindly approach us and then clear your doubts. So we are always there to help you out. So thank you.